కుక్కలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది. స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లాంటి బహిరంగ ప్రదేశాలలో వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించాలన్న ఉత్తర్వులపై జంతు ప్రేమికులు, జంతు సంక్షేమ బోర్డు దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వీధి కుక్కల సమస్యను జంతు సంక్షేమ కోణంలోనే కాకుండా అంతకన్నా ముఖ్యంగా ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాల్సి ఉంటుందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ప్లాన్ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో పూర్తిస్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. కుక్కల జనాభాను బట్టి ఒకే జిల్లాలో ఈ నియంత్రణ కేంద్రాల సంఖ్యను పెంచాలని సూచన చేసింది. ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో ఖచ్చితంగా అమలయ్యేలా కేంద్రం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. ర్యాబిస్ బారిన పడ్డ లేదా మానవుల ప్రాణాలకు ముప్పుగా ఉండే అత్యంత ప్రమాదకరమైన కుక్కల విషయంలో చట్టబద్ధంగా పర్మిషన్ ఇచ్చిన ఎలాంటి కఠిన చర్యలను తీసుకోవచ్చని తెలిపింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలపై జంతు ప్రేమికులు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది.